16 ఏళ్ల బాలిక తన తల్లి కోసం బస్ స్టాప్ దగ్గర ఎదురు చూస్తోంది. ఇంకాసేపైతే అమ్మ వచ్చేదే. కానీ ఈలోపే ఒంటరి బాలికను గమనించారు ఇద్దరు కామాంధులు. అంతే, ఆమెను కారులో ఎత్తుకెళ్లి మరీ దారుణంగా అత్యాచారం చేశారు. ఆ బాలిక అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరితే అసలు విషయం తెలిసింది. బయటపడింది ఇదొక్కటే. మన దేశంలో వెలుగులోకి రాని ఇలాంటి ఘటనలెన్నో. ఇండియాలో అత్యాచారాలు ఎందుకు ఆగడం లేదు? కఠిన చట్టాలు ఏం చేస్తున్నాయి? రేపుల సంఖ్య తగ్గకపోగా ఏటికేడు ఎందుకు పెరిగిపోతున్నాయి? మన ప్రభుత్వాలు అంత చేతగానివిగా మారిపోయాయా? ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలు, నదులకి పుట్టినీళ్లు ఆ రాష్ట్రం. అయోధ్య రాముడి ఆలయం అలరిస్తుంది కూడా అక్కడే. మాది పుణ్యభూమి అంటారు అక్కడి పాలకులు. స్వయంగా ఓ సాధుయోగి ముఖ్యమంత్రి. ఇన్ని సానుకూలాంశాలు ఉన్నప్పుడు ఆ రాష్ట్రం ఎంత పవిత్రంగా ఉండాలి? కానీ లేచిన దగ్గర్నుంచి అత్యాచారాలు, హత్యాచారాలు, కిడ్నాప్లు, మహిళ మీద దారుణాతి దారుణ ఘటనలకు అడ్డాగా మారుతోంది ఉత్తరప్రదేశ్. మదమెక్కిన కామాంధులు విచ్చలవిడిగా చెలరేగిపోతుంటే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు ఆ రాష్ట్రంలోని మహిళలు. ఈ రోజుకి మా మీద ఎలాంటి అఘాయిత్యం జరగలేదని గడపాల్సిన దౌర్భాగ్యం వారిది. ఇవాళ గడిచింది, రేపు ఏ దుర్మార్గుడి చేతిలో పడకుండా బతుకుంటే అదే చాలని కాలం వెళ్లదీయాల్సిన ధైన్యం ఎవరూ కోరుకోని బతుకు ఇది. కాని యూపీలో మహిళలకు ఇలాగే రాసిపెట్టి ఉందనుకుంటా. ఆ మాటకొస్తే ఉత్తర భారతంలో అనేక రాష్ట్రాల్లో ఇలాగే ఉంది పరిస్థితి. ఘోరమైన హత్యాచారాలకు అడ్డగా మారింది ఉత్తరప్రదేశ్. హత్రాస్, ఉన్నావ్ ఘటనల్లో బాధితుల్ని ఎంత క్రూరంగా హింసించి చంపేశారో ఇంకా కళ్ల ముందు కనబడుతూనే ఉంది. అయినా సరే పిసరంత మార్పు కూడా రాలేదక్కడ. అవే అత్యాచారాలు, అవే కిడ్నాప్లు, దుర్మార్గంగా అమాయక మహిళల్ని చంపేయడం సర్వసాధారణంగా మారిపోయింది యూపీలో. రీసెంట్ గా 16 ఏళ్ల బాలికను అపహరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. తల్లి కోసం ఎదురుచూస్తున్న ఆ బాలికను కారులో ఎత్తుకెళ్లి మరీ ఈ దారుణానికి ఒడిగట్టారు. పైగా అత్యాచారాన్ని వీడియో తీసి ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరించారు. తన మీద జరిగిన ఘోరం బయటికి చెప్పుకోలేక, దాచుకోలేక మదనపడిన ఆ బాలిక అనారోగ్యం పాలైతే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కామాంధుల వాంఛకు అన్నెం పుణ్యం తెలియని బాలిక బలైపోయింది. యాజ్ యూజువల్ గా దారుణం జరిగాక రంగంలోకి దిగారు పోలీసులు. నిందితుల కోసం వెతుకులాట ప్రారంభించారు. ముందు జరిగిన నేరాల్లో కఠినంగా వ్యవహరించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. యూపీతో మొదలు పెడితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ముంబై, ఢిల్లీ ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ కా భేటీకి రక్షణ లేకుండా పోతోంది. అయినా సరే ప్రభుత్వాల నుంచి స్పందన శూన్యం. ఓ నిర్భయ, దిశాల క్రూరాతి క్రూరంగా, ఘోరాతి ఘోరంగా బాధితులు మరణిస్తే తప్ప అధికారాలు వెలగబెట్టేవారు స్పందించరా? అత్యాచార నిందితుల్ని శిక్షించడానికి చట్టంలో కఠిన శిక్షలు తెచ్చామంటారు. ఏమైపోతున్నాయి ఆ స్ట్రిక్ట్ యాక్ట్స్? అసలు మన దేశంలో ఎన్ని అత్యాచార ఘటనలో ఇప్పటి వరకు శిక్షలు పడ్డాయి? ఇలా చూసి చూడనట్టు వదిలేస్తే నిందితుల్లో భయం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఈ విషయంలో సిగ్గులేని చావచచ్చిన సమాజాన్ని, ప్రభుత్వాల్ని నిగ్గదీసి అడిగేదెవరు? ఏదైనా సంచలన ఘటన జరిగినప్పుడు ప్రభుత్వాలు, పోలీసులు హడావిడి చేయటం, డ్రామాటిక్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, అవి వింటే దేశంలో ఇక అత్యాచారం జరిగిందనే మాటే వినిపించదనే భ్రమ జనాల్లో ఉండటం. సంవత్సరాలుగా ఇదొక డైలీ రొటీన్ అయిపోయింది. చట్టాలు అమల్లోకి రావు, అత్యాచారాలు ఆగవు. ఒకవేళ వచ్చినా వాటి ప్రకారం శిక్ష పడటానికి ఏళ్ల తరబడి విచారణలు. పై కోర్టుల్లోనూ అంతే, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లోనూ అదే తంతు. 4 కాళ్ల మీద నడవాల్సిన న్యాయం కుంటుతూ పాకుతూ ఉంటే ఇక శిక్షలు ఆశించడం కూడా అత్యాశ అన్నట్టు అయిపోయింది మన దేశంలో. ఎన్సీబీ డేటా ప్రకారం భారత్లో సగటున రోజు 87 రేపులు. అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే. మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఘోరంగా అత్యాచారాలు. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, రెండో స్థానంలో రాజస్థాన్. ముంబై, ఢిల్లీ, కోల్కతా, మధ్యప్రదేశ్ ప్రతిచోట రక్షణ కరువే. భారత్లో అత్యాచారాలు సాధారణమైపోతున్నాయా? నెలల చిన్నారి నుంచి 85 ఏళ్ల పండు ముసలి వరకు అందరూ బాధితులే. కఠిన శిక్షలు లేకపోవడమే ఇందుకు కారణమా? అత్యాచారాల అడ్డాగా ఉత్తరప్రదేశ్. హత్రస్, ఉన్నావ్, ముజఫర్ నగర్, ఆజంగఢ్లో ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేస్తున్నా నేరాలు ఎందుకు ఆగట్లేదు? చట్టాలంటే నిందితులకి లెక్క లేకుండా పోతుందా?
అంతెందుకు నిన్నటికి నిన్న చుట్టూ జనం, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా లెక్క చేయకుండా హీరోయిన్ శ్రీలీల చెయ్యి పట్టుకుని గట్టిగా లాగేశాడొకడు. ఇది జరిగింది ఉత్తర భారతంలో. ఆమె హీరోయిన్ కాబట్టి చుట్టూ భద్రతా సిబ్బంది ఉన్నారు కనుక ఏదోలా బయటపడింది. అందరూ అదేదో సరదా ఘటన అనుకుంటున్నారు కానీ ఆ స్థానంలో ఓ సాధారణ మహిళ ఉండి పొరపాటున జరగరానిది జరిగితే ఆమె పరిస్థితేంటి? అసలు ఇంత పబ్లిక్గా బరితెగిస్తున్నా చర్యలేవి? విచారించాల్సిన విషయమేంటంటే అన్ని ఉదంతాల్లో సమాజం స్పందన ఒకేలా ఉండకపోవడం. నిర్భయ ఉదంతం జరిగినప్పుడు కనిపించిన ఆవేశం మళ్లీ ఎప్పుడూ రాలేదు ప్రజల్లో. అదే సమయంలో విపరీతమైన నిర్లక్ష్యం అధికార యంత్రాంగాన్ని కమ్మేసింది. మహిళలపై లైంగిక నేరాలు జరిగినప్పుడు పోలీస్ విభాగం సత్వరం స్పందించడం, నిందితులను పట్టుకుని పగడ్బందీగా దర్యాప్తు జరిపి సాధ్యమైనంత త్వరగా శిక్షలు పడేలా చూడటం చాలా చాలా అవసరం. నేరానికి శిక్షకు మధ్య ఉన్న అపరిమిత జాప్యాన్ని నివారించగలిగితేనే నేరగాళ్లలో భయం ఏర్పడేది. లేదంటే కఠిన చట్టాలు చేశామని చేసే ప్రకటనలు గొప్పలు డప్పు కొట్టుకోవడానికి తప్ప బాధితులకి కనీసం ఉపశమనానికి కూడా పనికిరావు.